ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. ఇప్పుడు ఇంతమంది షర్మిలమ్మ గారిని వ్యతిరేకిస్తున్నారు కదా, షర్మిలమ్మ గారిని పిసిసి అధ్యక్షురాల పదవి నుంచి తప్పించి హర్ష కుమార్ గారికి ఆ పదవి ఇస్తామంటే తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకే, ఏం చేస్తారు తీసుకుంటే నేను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాను. అవుతుందా? నెగ్గుతానండి, ఏపీలో నెగ్గించి తీరుతాను, బలోపేతం నెగ్గించి తీరుతాను. కాంగ్రెస్ హర్ష కుమార్ గారు ఉంది 100%. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలమ్మ వల్లే కావడం లేదు. షర్మిలకేం తెలుసండి రాజకీయం? షర్మిలమ్మ పాదయాత్ర చేస్తే రాజకీయం అయిపోదు. తెలంగాణలో పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇష్టానుసారంగా ప్రతి కార్యకర్తని అవమానించి, ప్రతి కాంగ్రెస్ పార్టీ గురించి ఈ 10 సంవత్సరాల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తని అవమానించి, కించపరిచి మాట్లాడి, పెద్దలంటే గౌరవం లేకుండా చేస్తుంటే అది బలోపేతం అవుతుంది. అందరినీ కలుపుకుని వెళ్ళాలి, సంస్థాగతంగా బలోపేతం చేయాలి. అమెరికాలో ఉండి రాజకీయం చేస్తే అవదండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చుని ప్రజలతో మమేకమై ప్రజలతో ఉండి పోరాటం చేయాలి. నేను కానీ అయితే నా దళిత జాతి అంతా నా వెంట ఉంటుంది. దళిత ఒకటి ఉంటే సరిపోతుంది. 100% దళిత జాతి వెనక్కి వస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వెనక్కి వచ్చేస్తుంది. ఈ 3 ట్రయాంగిల్ జనాభాలో దళితులు ఉన్న సంఖ్య ఎంత అంటారు? ఎంత శాతం ఉంది? 17% ఉన్నారండి. 17% ఓట్ బ్యాంక్ ఉంటే సరిపోతుందా మీకు? 17% పరిస్థితి అంటే కాంగ్రెస్కి ఎప్పుడైనా సరే నెగ్గుతున్న పార్టీ అన్న పరిస్థితుల్లో మీకు ఆటోమేటిక్గా యాడ్ అవుతాయండి. ఎలక్షన్ అంటే ఒక ఖచ్చితంగా ఒక సంఖ్యాబలం, ఒక అమౌంట్ ఆఫ్ ఓట్ ఉండాలి, దానికి యాడ్ అవుతూ ఉండాలి. మనం చేసే పోరాటాలు, మనం చేసి ఇది అది నాకు తెలుసు. ఎలాగ యాడ్ చేసుకోవాలో ప్రజల్ని నాకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇస్తానంటే 100% కాంగ్రెస్ పార్టీని అధికారంలోకే తీసుకురాగలను. మరి అంత శక్తి ఉన్నప్పుడు షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేయొచ్చు కదా. కాబట్టి షర్మిలమ్మకి సపోర్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదండి. ఆంధ్ర ప్రజల్ని ఆమె అవమానపరిచింది. ఆంధ్ర ప్రజలను కాదనుకుని తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో ప్రచారం చేసుకున్న ఆమె, నేను ఆంధ్రాకి సంబంధం లేని ఆమెని తీసుకొచ్చి ఆంధ్రాగా పెడితే ప్రజలు ఎలాగ ఆమెను ఒప్పుకుంటారు? వెరీ సింపుల్ లాజిక్. ఈ చిన్న లాజిక్ని పార్టీ ఎలా మిస్ అయ్యిందో తెలుసు. సరే, వైఎస్సీపీలో పోయే ప్రసక్తే లేదు. ఎందుకుంటుందండి? నాకు అంత అవసరం ఏంటి? ఓకే, ఇప్పుడు మీ చిన్న కుమారుడు సుందర్ని, అంటే మీ పైపు కావచ్చు, మీ తర్వాత మీ పెద్ద కుమారుడు శ్రీరాజు మీద కూడా రాజకీయంగా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. మీ ఇద్దరు మార్కెట్లో ఉన్నారు. ఇంకా శ్రీరాజుని తప్పించి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి మీ చిన్న కుమారుడు సుందర్ని బరిలోకి దింపుతున్నారు. అవునండి. ఓకేనా? అయితే ఇక్కడ వచ్చేసి టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. ఇండిపెండెంట్గా మీ కుమారుడు ఇంకా పీడీఎఫ్ వాళ్ళంతా వస్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపడం లేదు. వాళ్ళు నిర్ణయించుకున్నారు మాకు అభ్యర్థి లేడు అనేసి. కానీ వైసీపీ లోపాయకారిగా మీ చిన్న కుమారుడికి మద్దతు ఇస్తోంది అంటున్నారు. అంటే మీరు ఎలాంటి రాయబారాలు చేయకుండానే సుందర్కి వైసీపీ మద్దతు ఇస్తుందా? ఏమంటే ఈ జిల్లాలో వైసీపీని నడిపేది ఎవరు సార్? మనకు కాకినాడ నుంచి తీసుకుని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనే కదా. అవును. తెలుగుదేశం క్యాండిడేట్ ఎవరు క్యాండిడేట్ అంటే? తెలుగుదేశం క్యాండిడేటా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేటా? ఇక్కడ ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్ పేరాబత్తుల రాజశేఖర్ తెలుగుదేశం క్యాండిడేటా? చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేటా? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేటా? టీడీపీ క్యాండిడేట్ కాదే, చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేట్. కావాలంటే ఎంక్వైరీ చేసుకున్నాను. ఆయనకు లోకేష్కి చాలా సన్నిహితుడు, లోకేష్కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. నేను చెప్తున్న పాయింట్ మీ చిన్న కుమారుడికి మైలేజ్ తీసుకురావడం కోసము మీరు ఇలాంటి దారుణమైన కామెంట్స్ చేస్తే ఎలా? ఛాలెంజ్ చేస్తాను మీకు. మీ చిన్న కుమారుడు బరిలో ఉన్నాడు కాబట్టి అతనికి ఛాలెంజ్ చేస్తాను. మీకే ఛాలెంజ్ చేస్తాను. ఓకే, నిర్ధారణమైన కామెంట్లు అన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేయండి. కేవలం మీ చిన్న కుమారుడికి మైలేజ్ తీసుకురావడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తే ఎలా? ఆయన టీడీపీకి స్వామి భక్తి ప్రదర్శిస్తుంటాడు. ఆయన లోకేష్ గారికి, బాబు గారికి అంత దగ్గర కదా ఆయన. మరి ఈ చంద్రశేఖర్ రెడ్డి క్యాండిడేట్ అనేది ఎందుకని ప్రచారం అవుతుంది? అది మీరు చేస్తున్న ప్రచారం. నేను చేయాల్సింది ఆయనే చెప్పాడు. చంద్రశేఖర్ రెడ్డే చెప్పాడు ఈ విషయం. నేను చెప్పింది కాదు, చంద్రశేఖర్ రెడ్డే చెప్పాడు. ఎవరితో చెప్పాడో అన్నది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అది మీరు అది అన్నాడో లేదో అన్నది చంద్రశేఖర్ రెడ్డి గారిని అడగండి. ఏమంటే ఆధారాలు లేకుండా హర్ష కుమార్ మాట్లాడు, తప్పుడు ఆధారాలు చేసి, తప్పుడు సంకేతాలు ఇచ్చి, తప్పుడుగా
ప్రచారం చేసి లాభం పొందుకోవాలన్న మనస్తత్వం హర్ష్ కుమార్ది కాదు. హర్ష కుమార్ గారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు, పద్ధతిగా ఉంటారు కదా, ఓకేనా, అన్ని విషయాలు చాలా పద్ధతిగా ఉంటారు, రూల్ ప్రకారమే ఉంటారు కదా. మరి మీరు ఒక జూ పెట్టారు కదా, దాంట్లో జూ కాదు సార్, అదే. చిన్న ఫామ్ హౌస్. సరే చిన్న ఫామ్ హౌస్, జూ కాదు, చిన్న ఫామ్ హౌస్ పెట్టి దాంట్లో నక్షత్ర తాబేళ్ళు ఇంకా ఏవో పక్షులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అటవీ శాఖ చట్టానికి వ్యతిరేకంగా ఉండే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా ఏమీ లేవు సార్ దాంట్లో. నక్షత్ర తాబేళ్ళు పెంచొచ్చు. నక్షత్ర తాబేలు అన్నవి ఉన్నాయి, అది మరి అనుమతులు చట్టానికి ఉన్నాయా? వ్యతిరేకం అన్నది నాకు చాలా కాలం వరకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు తెలుసు కదా, ఏం చేస్తారు? ఇప్పుడు ఏముంది దాంట్లో, ఎవరన్నా అటవీ అధికారులు వచ్చి తీసుకెళ్ళిపోతారు, లేకపోతే కేసు పెట్టుకుంటే కేసు పెట్టుకుంటారు. మీరే గౌరవంగా అప్పగిచ్చేసి ఇంకా గౌరవం ఉంటుంది కదా. నక్షత్ర తాబేలు నేను పెంచుకుంటున్నాను సార్, నక్షత్ర తాబేళ్ళని నా దగ్గర ఉన్నాయి. నేను ఎన్నోసార్లు వాటితో ఆగి నాకు ఇస్తాం, అవి నా దగ్గరికి తినడానికి వస్తాయి, అట్లా నేను ఇవ్వలేను. ఎవరన్నా వచ్చి కేసు పెట్టారనుకోండి ఇది అక్రమంగా ఉందని, ఓకే. ఏమంటే అంబానీ కొడుక్కి అడవే పెట్టుకున్నాడు, ఏమంటే అమ్మాని పెట్టుకున్నాడు కాబట్టి ఇక్కడ హర్ష కుమార్ కాదు, అంబానీ కొడుకు అడవే పెట్టుకున్నాడు, ఏనుగులు గీరుగులు అన్నీ కొట్టుకున్నాడు. నా దగ్గర ఆ ఒక్క నక్షత్ర తాబేళ్ళు తప్పితే ఇంకేమీ లేవు. ఇంకా దానికి చట్టంగా అంటే చట్టానికి వ్యతిరేకంగా అది కూడా నక్షత్ర తాబేలు ఈ మధ్య కాలంలో తెలిసింది అది చట్ట విరుద్ధమైనది. అది నాకు తెలియదు, అయినా కానీ కొన్ని మనం వదులుకోలేము అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.